మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే తన మీద బీఆర్ఎస్ సంబంధించిన నేతలు తనకు సంబంధించి ఎంపీ రఘునందన్ రావుకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారంటే ఏవైతే ఆరోపణలు వచ్చాయో దాని మీద ఆమె ఘాటుగా స్పందించారు. కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ని ఆయనకు సంబంధించిన గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కానివ్వండి, మహిళలకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి తప్పులను కూడా బయటపెడుతూ ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కినేని కుటుంబానికి సంబంధించి నాగ చైతన్య అలాగే సమంత వాళ్ళిద్దరి మధ్య డివోర్స్ కావడానికి గల కారణము కేటీఆర్ అంటూ కూడా కొండా సురేఖ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆమె కొంత తొందరపాటుగా కొన్ని మాటలు కూడా అనడం జరిగింది. దాని మీద కూడా ఇండస్ట్రీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ అయితే చాలా సీరియస్ అయింది. అయితే ఇప్పుడు నాగార్జున కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసి ఆమె పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు ఆమె మీద పరువు నష్టం దావా కూడా వేశారు. వెంటనే అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఇలాంటి మహిళలు దట్టు ఒక మహిళ పైన ఇలాంటి ఆరోపణలు చేయటం ఏంటి? ఒక మంత్రిగా ఉండి ఒక మంత్రిగా కొనసాగుతూ 4 కోట్ల మంది ప్రజలకు ఆదర్శంగా ఉండేటువంటి ఒక మహిళా మంత్రి ఈరోజు ఒక మహిళకు సంబంధించి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా చెప్పారు. అయితే దీన్ని గతంలో చాలా కాలం పాటు ఇష్యూ అయినప్పటికీ కూడా ఆ తర్వాత దాన్ని సద్దుమరిగినప్పటికీ ఇప్పుడు తాజాగా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు రాజకీయ దుమారం రేగింది. అయితే దీనిపైన కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ రియాక్ట్ అయ్యారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇటు నాగ చైతన్య రియాక్ట్ అయ్యారు, సమంత రియాక్ట్ అయ్యారు, నాగార్జున రియాక్ట్ అయ్యారు, అలాగే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ రియాక్ట్ అయ్యారు. దీన్ని ఖండిస్తూ వచ్చారు. ఇండస్ట్రీ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఈ సెన్సిటివ్ ఇష్యూ మీద మీరు మీ రాజకీయాల కోసం, మీ స్వప్రయోజనాల కోసం మా మీద బురద జల్లి మీరు ఏదో ప్రయోజనం పొందాలంటే అది కరెక్ట్ కాదంటూ కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. మేమందరూ ఏకమై మీలాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలపైన కూడా ఖండిస్తూ మీ మీద చర్యలు తీసుకునే విధంగా చేస్తామంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే నాగార్జున ఈ ఇష్యూ మీద కోర్టుకు వెళ్ళడంతో ఇప్పుడు ఈ ఇష్యూ కాస్త మరింత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొండా సురేఖ ఈ ఇష్యూకి సంబంధించి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. నేను చేసినటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ని విమర్శించే విధంగా ఉన్నాయి, కానీ ఒక మహిళని తప్పుపట్టే విధంగా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఆ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించి మాట్లాడే విధంగా లేవు అంటూ కూడా ఆమె మాట్లాడుతూ వచ్చారు. తన వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా ఆమె తెలిపారు. అయితే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇలాంటి అంటే తర్వాత రాబోయే రోజుల్లో కూడా రాజకీయ సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే, రాజకీయాల కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కొండా సురేఖ పైన కూడా కోర్టులో కేసును పిటిషన్ వేశారు. నాగార్జున పిటిషన్ వేసింది. దానికి సంబంధించి విచారణ కూడా జరపాలని చెప్పేసి చెప్పారు. అయితే మరోవైపు కొండా సురేఖకు సంబంధించి అక్కినేని ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా ఆమె దిష్టి భవనం తగలబెడుతూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కూడా చేపడుతూ వస్తున్నారు. నాగ చైతన్యకి సంబంధించి అలాగే సమంతకు సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో అది ఎప్పుడూ అయిపోయినటువంటి ఇష్యూని మళ్ళీ కావాలని రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే దీని మీద కొండా సురేఖ వెంటనే రాజీనామా చేసి రాజ్యాంగ పదవిలో ఎవరైనా ఒక తప్పు చేస్తే దానికి సరైన శిక్ష ఉంటుందంటూ కూడా నిరూపించాలని చెప్పేసి కూడా రాజకీయ పార్టీలు చేయాలంటూ కూడా దీనికి సంబంధించి నాగ చైతన్య అభిమానులు కానివ్వండి, అక్కినేని అభిమానులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే రాజకీయాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, బీజేపీకి సంబంధించి కానివ్వండి వాళ్ళందరూ కూడా దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. సిపిఐ సిపిఎం నేతలు కూడా తప్పుపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కొండా సురేఖను రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళా మంత్రిగా ఉండి ఒక చట్టపరమైన వ్యక్తిలో ఉండి దాని బాధ్యత వహించాల్సినటువంటి మహిళా మంత్రి ఇప్పుడు ఒక మహిళ పైన ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆమెను కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఏఐసీసీకి సంబంధించి కూడా అమలా ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాహుల్ గాంధీకి అలాగే మల్లికార్జున ఖర్గేకి కూడా ట్విట్టర్ వేదికగా కూడా ట్యాగ్ చేయటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. దాని మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఎలా నిర్ణయం తీసుకుంటుంది, అలాగే సెంట్రల్ కాంగ్రెస్ కమిటీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ నాగార్జున మాత్రం అక్కినేని కుటుంబం మాత్రం ఈ వ్యాఖ్యలపైన వెనక్కి తగ్గేది లేదంటూ కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా కోర్టులో ఒక విచారణ జరిపి దీనికి సంబంధించి వెంటనే మంత్రి అయినటువంటి ఆ మహిళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడా కూడా దీనికి సంబంధించి వెనక్కి తగ్గను, చట్టపరంగా ఎలాంటి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉందో ఆ చట్టపరంగా అలాంటి చర్యలన్నిటికీ కూడా నేను ఎక్కడ దాకానే వెళ్తానంటూ కూడా నాగార్జున తెలుపుతున్నారు. మరి దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.